హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓజీ సినిమాకి సంబంధించి మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది ఏరియా వైజ్, అలాగే వరల్డ్ వైడ్ అఫీషియల్ పోస్టర్ అయితే ప్రొడక్షన్ వాళ్ళు 150 crores అని చెప్పేసి అఫీషియల్గా కలెక్ట్ చేసిందని చెప్పేసి వేసుకున్నారు. దట్స్ వాజ్ ఏ నిజంగా ట్రూలీ జెన్యూన్ నెంబర్స్, ఖచ్చితంగా ఆర్గానిక్ నెంబర్స్ అవి. సో అసలు ఏరియా వైజ్ ఎంత కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా, ఏపీ తెలంగాణలో అలాగే మొత్తం వరల్డ్ వైడ్గా అనేది చూద్దాం. సో నైజాంలో అయితే అంటే ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ కలపకుండా అయితే ఓవరాల్గా చెప్తాను నేను మీకు. సో నైజాం వచ్చేసి 24,42,00,000 కలెక్ట్ చేసింది. సీడెడ్ 7,50,00,000, ఉత్తరాంధ్ర 6,70,00,000, ఈస్ట్ గోదావరి 5,30,00,000, గుంటూరు 5,15,00,000, కృష్ణా 4,80,00,000, నెల్లూరు 2,13,00,000. సో ఇలా చూసుకుంటే ఓవరాల్గా టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో మొదటి రోజు ఒక 65 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 65,50,00,000 వరకు కలెక్ట్ చేసింది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 5,50,00,000 కలెక్ట్ చేసింది. అలాగే ఓవర్సీస్ లో చూసుకుంటే 21 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఇలా ఓవరాల్ గా చూసుకుంటే 90 to 95 crores వరకు అయితే కలెక్ట్ చేసింది. సో గ్రాస్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 154 కోట్లు. సో షేర్ వచ్చేసి ఇట్లా వరల్డ్ వైడ్ గా ఒక 90 కోట్ల వరకు, 90 నుంచి 95 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ నెంబర్. అంటే సినిమా తాలూకు బిజినెస్ ని 172 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సినిమా తాలూకు బిజినెస్ ని సగం రికవర్ మొదటి రోజులోనే చేసేసింది. ఎవడైతే పవన్ కళ్యాణ్కి 100 కోట్లు షేర్ లేదు, 100 కోట్లు షేర్ లేదని చెప్పేసి వాగాడో ప్రతి ఒక్కడు కూడా మొదటి రోజే 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వాళ్ళందరూ నోర్లు మూయించాడు. మన బాక్స్ ఆఫీస్ మాన్స్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు ఇట్ సెల్ఫే సినిమా చేసినటువంటి బిజినెస్ ని సగం వరకు కలెక్ట్ చేశాడు. అంటే దట్ ఈజ్ పవర్ స్టార్ స్టామినా. పవర్ స్టార్ లాంటి స్టార్ కి ఒక హైప్డ్ మూవీ తాలూకు కలెక్షన్లు క్రియేట్ చేసే హవోకి ఎలా ఉంటుందో ఓజీ సినిమా నిరూపించింది. ఖచ్చితంగా మొదటి రోజులోనే 50% వరకు కలెక్షన్లు బిజినెస్ తాలూకు కలెక్షన్ రాబట్టేసిందంటే ఇంకా నాకు తెలిసి ఖచ్చితంగా మూడో రోజు నుంచి, అంటే నాకు తెలిసి ఆదివారం నుంచే ఇంకా ప్రాఫిట్ జోన్లోకి అడుగు పెట్టేస్తుంది. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.